భాస్కర్ డోర్ ఓపెన్ చేయించు. నువ్వేం భయపడకు చేసి నేనున్నానుగా. తాటి చెట్టులో ఇంతున్నాడు. ఏదో ఒకటి చేసి డోర్ ఓపెన్ చేయకుండా ఎలా చూస్తూ కూర్చున్నాడు చూడు. నోరు మూసుకోపోతే పీక పిసికేస్తాను. ఛే, ఏం చేసినా ఇక్కడ అడిగే దిక్కు దివానం ఉండదు. చేసి 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 భాస్కర్ చేసి నువ్వేం భయపడకు నేనున్నానుగా. చేసి లిప్ లాప్ లో ఉండిపోయింది. డోర్ ఓపెన్ చేద్దాం రండి. ఏమైంది భాస్కర్? లోపల శశి మేడం ఉండిపోయింది. లిఫ్ట్ పని చేయట్లేదు. చూడు శశి శశి అనవసరంగా రెచ్చగొట్టి రెసిగ్నేషన్ క్యాన్సిల్ చేయించా. అదే రిజైన్ చేస్తుంటే ఈ ప్రోగ్రామ్ ఉండేది కాదు, ఈ పాటలో ఉండేవి కాదు. అనవసరంగా ఇక్కడ ఏంటి ఇరుక్కుపోయాను. గొణుగుతున్నావు? నా వల్ల కదే పాటలు. నువ్వెక్కడుంటే అక్కడే పాటలు. పోరా. పోవే. ఏంది అందరూ అలా చూస్తున్నారు? డోర్ ఓపెన్ చేద్దు రండి. ఒరే బెల్లు, ఆ డోర్ అలా ఓపెన్ చేస్తే రాదు. టెక్నీషియన్ కి ఫోన్ చేసాం, వచ్చి ఓపెన్ చేస్తాడు. లిప్ లోపల ఆడ మగ ఎంతసేపు అని ఉంటారు? తొందర రమ్మని ఫోన్ చేయి. నీ గుత్తి చంపేస్తారా? వాళ్ళు ఎంతసేపు ఉంటే నీకెందుకురా బెల్లు? ఇద్దరు వయసులో ఉన్నారు, పైగా ఏకాంతం, ఏమైనా జరగవచ్చు. అంతా వాళ్ళ అండర్స్టాండింగ్ మీదే ఉంటుంది. ఏంది అండర్స్టాండ్ లిఫ్ట్ లో ఇరుక్కుపోయి టెన్షన్ తో గుండె ఆగిపోతుంటే ఏకాంతం వయసు అంటావు. ఆ టెక్నీస్ పిలిపించి డోర్ తీపించండమ్మా, నీ పుణ్యం ఉండిద్ది. శశి మేడం మీ భయపెడకండి. శశి మేడం చప్పుడు చేయట్లేదు. లోన ఏం చేస్తున్నారు వీళ్ళు? శశి మేడం ఊపిరాడడం లేదు. ఊపిరి శశి మేడం ఇంక ఊపిరి ఆడతలేదంట. టెక్నీస్ పిలిపించండి తొందర రమ్మను. శశి మేడం ఊపిరి ఆడకపోతే ఏమవుతుంది? ఎవరైనా నోట్లో నోరు పెట్టి గాలి ఉత్తే సరిపోతుంది కదా. ఏమంటాను? అసలు నువ్వు ఆడపిల్లవేనా? ఒక అమ్మాయి మూతిలో ఒక అబ్బాయి మూత పెట్టి గాలి ఓదమంటావా? ఇదిగో అభి, ఇదేదో చెప్పింది కదా అని మూతిలో మూత పెట్టి గాలి ఓదమాక. నీ గాలే కదా కావాలి, నేను తెత్తా నుండు. శశి 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 బాబా
శశి 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 బావా ఏదో అయిపోతుంది బావా, ఊపిరాటం లేదు. శశి 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 ఒరే బెల్లు, ఏం చేస్తున్నావురా? గాలి లేక ఊపిరి ఆడతలేదు కదా, గాలి ఊదుతున్నా. లేకపోతే మీరు మూతులో మూతు పెట్టి గాలి ఊదమంటున్నారు కదా. నీ తెలివితేటలు ఏడ్చినట్టే ఉన్నాయి గాని అదిగో టెక్నీషియన్ వచ్చాడు. సార్ రాను సార్, మీ కాలు పెట్టుకుంటా సార్. రాను సార్, మీ కాలు పెట్టుకుంటా సార్. తొందర రాండి సార్, వదలవయ్యా. తొందర రాండి సార్. మా శశి మేడం లోనే ఉంది, ఊపిరిగా ఆడతలేదు సార్. సార్ తొందర రాండి సార్, తొందర రాండి సార్. డోర్ ఓపెన్ చేయండి సార్. కొంచెం బాగయ్యా, పైకి వెళ్ళి చూడాలి. ఆ. తప్పుకోండి. శశి మేడం. ఆనంది. లిఫ్ట్ పనిచేస్తుంది. శశి మేడం వచ్చేస్తుంది. శశి మేడం. మేడం, శశి మేడం. శశి మేడం, నీకేం కాలేదుగా? ఇప్పుడు ఓకేనా మేడం? ఆర్ యు ఓకే? యా, ఐమ్ ఓకే. మీరందరూ వెళ్ళండి. ఆర్ యు షూర్ మేడం? ఎందుకంత టెన్షన్ పడిపోయా? ఎలా పోతే నాకేంటి అని ఎందుకు వదిలేయలేదు? అసలేమైపోయినా పట్టించుకోనన్నావు కదా, ఇప్పుడెందుకు పట్టించుకున్నావు చెప్పు. నేను మనిషినే, పక్కనే ఇంకో మనిషి చచ్చిపోతుంటే చూసి తట్టుకోలేక కదా. రాత్రి నేను చేసింది కూడా అదే. రాత్రి నేను చేసింది నీకు దగ్గరవడం కోసమని నువ్వు అనుకుంటే, ఇప్పుడు నువ్వు చేసింది కూడా నాకు దగ్గరవ్వడం కోసమే అని నేను అనుకోవాల్సి వస్తుంది. అనవసరంగా నిన్ను కాపాడానే, చస్తే చావనే నువ్వు వదిలేసి ఉండాల్సింది. ఛే, కాదు, కాపాడి మంచి పని చేశాను. నువ్వు ఉండాలి, ఇక్కడే ఉండాలి. అప్పుడే కదా నువ్వు రిజైన్ చేసేలా చేసి నేను గెలవగలుగుతాను.